ఈ రోజు నుంచి సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గాడ్జిల్లా మరియు కాంగ్ గొప్ప యుద్ధంలో ఢీకొన్నారు. ఆ యుద్ధంలో గాడ్జిల్లా గెలిచి కాంగ్ను ఓడించి సముద్రాల్లోకి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి గాడ్జిల్లా కనిపించలేదు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మనం కాంగ్ నివసించే గ్రీన్ ఐలాండ్ను చూస్తున్నాం. కాంగ్ ఇప్పుడు మరింత పెద్దవాడయ్యాడు. నిద్రలేచి నీటిలో ఆటలాడుతుంటాడు. అక్కడ ఓ చిన్న అమ్మాయి ఉంటుంది. కాంగ్ ఆమెను చాలా ఇష్టపడతాడు. వాళ్ళు మంచి స్నేహితులు. కాంగ్ ఆమెతో ఎప్పుడూ వాదించలేదు. ఆమె చెప్పిన ప్రతిదీ అంగీకరించేవాడు. కానీ ఆ అమ్మాయికి మాట వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం తెలిసిందే. ఇక కాంగ్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు. అతను ఓ చెట్టును పీకి ఆకాశంలోకి విసిరేశాడు. అది ఎనర్జీ వాల్ను ధ్వంసం చేసింది. గాడ్జిల్లా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్ను పట్టణంలో బందీ చేశారు. ఈ టైటాన్స్ ఒకరినొకరు నాశనం చేయగలరు అనే భయం కలిగింది. కాంగ్ పరిమాణంలో పెరిగినందువల్ల అతనిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించారు. ఆ తరువాత మనం ఓ బోయ్ను చూస్తాం. అతను ఒక కంపెనీలో హ్యాకర్గా పనిచేస్తాడు. ఆ కంపెనీ ఆధునిక యంత్రాలు, రోబోట్స్ వంటి పరికరాలు తయారు చేస్తుంది. ఆ హ్యాకర్కు తన కంపెనీపై అనుమానం కలుగుతుంది. కంపెనీ చేయకూడని ఓ వస్తువును తయారు చేస్తోంది. అందుకే డేటా హ్యాక్ చేసి చూస్తాడు. అప్పుడు భారీ వస్తువును హాంకాంగ్కు పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అంతలోనే అలారం మోగుతుంది. గాడ్జిల్లా వస్తున్నాడని. కొద్ది వేళలో గాడ్జిల్లా సముద్రం నుంచి బయటకు వస్తాడు. వెంటనే విధ్వంసం ప్రారంభిస్తాడు. ఎందుకు దాడి చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే అతను ప్రజలను కాపాడే టైటాన్. ఇక్కడ మనకు గాడ్జిల్లా యొక్క న్యూక్లియర్ శక్తి గురించి తెలుస్తుంది. అతని అపార శక్తితో కంపెనీని మొత్తం నాశనం చేసేశాడు. గాడ్జిల్లా వచ్చిన వార్త ప్రపంచమంతా వ్యాపించింది. కానీ ఈసారి అతని రూపం మారిపోయింది. ఇప్పుడు అతను గతంలా లేడు. అప్పట్లో ప్రజలను కాపాడేవాడు. ఇప్పుడు ఆగ్రహంతో అందరినీ చంపుతున్నాడు. కంపెనీ యజమాని చెబుతాడు, తన కంపెనీ ఓ ప్రాజెక్ట్పై పనిచేస్తోందని. గాడ్జిల్లాతో పనిచేసే పరికరాన్ని తయారు చేయడంలో విజయవంతమవుతామని చెబుతాడు. మాడిసన్ అనే అమ్మాయి ఆ వార్తలు చూస్తుంది. గాడ్జిల్లా ఇలా దాడి చేస్తాడని ఆమె నమ్మదు. ఎందుకంటే అతనిని బాగా తెలుసు. అది వదంతి అని భావిస్తుంది. అతను ఎప్పుడూ ప్రజలను కాపాడేవాడని చెబుతుంది. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి గాడ్జిల్లా ఇలాంటివి చేయలేడని చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. ఎవరో అతనిపై ఏదో ప్రభావం చూపారని అంటుంది. తండ్రి అప్పుడు చెబుతాడు, ఈ టైటాన్స్ కూడా మనుషుల్లానే. వాళ్లకు భావాలు ఉంటాయి. గాడ్జిల్లా మారిపోయాడు. అందుకే ఇప్పుడు ప్రజలపై దాడి చేస్తున్నాడు. తరువాత మాడిసన్ అక్కడినుంచి వెళ్లి ఆ హ్యాకర్ ఫోన్ కాల్ వింటుంది. ఆ హ్యాకర్ గాడ్జిల్లా గురించి ఓ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాడు. దాన్ని చూసిన మాడిసన్ అతనిని కలవాలని నిర్ణయిస్తుంది. గాడ్జిల్లా ఎందుకు అంత ఆగ్రహంగా మారాడు? ఆ కంపెనీని ఎందుకు నాశనం చేశాడు? అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. అటు కంపెనీ యజమాని నాథన్ అనే సీనియర్ శాస్త్రవేత్తను కలుస్తాడు. అతని హాలో ఎర్త్ సిద్ధాంతం నిజమేనని నిర్ధారిస్తాడు. అసలుగా డాక్టర్ నాథన్ హాలో ఎర్త్ అనే మరో భూమి గురించి ఒక పుస్తకం ప్రచురించాడు. అది భూమి అడుగున సుంఘ్యేయో ఉంటుంది. ఎవరికీ కనిపించదు. అదే టైటాన్లకు శక్తి ఉత్సాహ కేంద్రం. అప్పుడు కంపెనీ యజమాని డాక్టర్ నాథన్ను ఇంకో వ్యక్తిని కలవమని అనుమతిస్తాడు. ఆ వ్యక్తి నాథన్కు చెబుతాడు, హాలో ఎర్త్లో మేము శక్తి మూలాన్ని కనుగొన్నాం. అది ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలియదు. కానీ మన భూమి అడుగునే ఉంది. మనం సూర్యుడి నుంచి శక్తి పొందినట్లు ఈ టైటాన్లు హాలో ఎర్త్ నుంచి శక్తిని పొందుతారు. ఆ శక్తిని కనుగొనగలిగితే వాళ్ళు గాడ్జిల్లాతో పోటీ పడగలుగుతారు. డాక్టర్ నాథన్ అడుగుతాడు, అక్కడికి ఎలా వెళ్లగలం? నా సోదరుడు కొన్ని ఏళ్లకు ముందు హాలో ఎర్త్కి ప్రయాణం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు చనిపోయాడు. హాలో ఎర్త్లో ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల ప్రతి వస్తువు గాల్లో తేలిపోతుంది. అప్పుడు కంపెనీ యజమాని నాథన్కు ధైర్యం చెబుతాడు. వాళ్ళు యాంటీ గ్రావిటీ కార్ను తయారు చేశారని, దానివల్ల హాలో ఎర్త్కి వెళ్లగలమని. కంపెనీ యజమాని చెబుతాడు, ప్రతి టైటాన్కి తన ఇంటిని గుర్తించే శక్తి ఉంటుంది. అందుకే మనం కాంగ్ సహాయం తీసుకోవాలి.
తరువాత డాక్టర్ నాథన్ తన డాక్టర్ ఫ్రెండ్ను కలుస్తాడు. ఆమె ఒక మహిళా డాక్టర్. కాంగ్ను సంరక్షించింది. అతను ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాంగ్ను అతని ఇంటికి పంపాల్సిందే. అతని స్వస్థలం హాలో ఎర్త్. ఇక్కడ ఎక్కువ కాలం ఉంచలేం. అతను బయటకు వస్తే గాడ్జిల్లా అతనిపై దాడి చేస్తాడు. కాంగ్కి హాలో ఎర్త్ లోనే సురక్షితం. కొంత చర్చ తర్వాత ఆమె అంగీకరిస్తుంది. ఎందుకంటే వేరే మార్గమే లేకపోయింది. వాళ్లు కాంగ్ను ఆర్మీతో కలిసి హాలో ఎర్త్కి తీసుకెళ్తారు. కాంగ్ చైన్లతో బంధించబడ్డాడు. అతని స్నేహితురాలు, ఆ చిన్నమ్మాయి, సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. ఆమె చెప్పినట్టు కాంగ్ ఆగ్రహంగా ఉన్నాడు ఎందుకంటే అతనిని బంధించారు. ఆర్మీ లీడర్ చెబుతాడు, మనం గాడ్జిల్లా దారిలో కాదు, వేరే మార్గంలో వెళ్దాం. ఆమె అంటుంది, అవును, అలాగే చేద్దాం. గాడ్జిల్లా, కాంగ్ పాత శత్రువులు. ఇద్దరూ తమను మానవ మృగాల రాజులుగా భావిస్తారు. వాళ్లు ఎదురైతే విధ్వంసం ఖాయం. మాడిసన్ ఫ్రెండ్తో కలిసి హ్యాకర్ను కలుస్తుంది. హ్యాకర్ చెబుతాడు, కంపెనీ ఓ భారీ పరికరం తయారు చేస్తోంది. దాన్ని హాంకాంగ్కి తరలిస్తారు. గాడ్జిల్లా అందుకే దాడి చేశాడు. ఆ సమయంలో కాంగ్ ఉన్న షిప్లో అలారం మోగుతుంది. చిన్న అమ్మాయి డాక్టర్కు గాడ్జిల్లా వస్తున్నాడని చెబుతుంది. నాథన్ అంటాడు, గాడ్జిల్లా వస్తున్నాడు. కాంగ్ను విడిచిపెట్టాలి. గాడ్జిల్లాతో పోటీ చేసి మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో కాంగ్ను విడిచిపెడతారు. గాడ్జిల్లా బయటికి వచ్చి ఓ షిప్ను ధ్వంసం చేస్తూ ముందుకు వస్తాడు. ఇది తెలుసుకున్న కాంగ్ అరవడం మొదలుపెడతాడు. కానీ అతను ఇంకా బంధించబడి ఉంటాడు. వెంటనే వాళ్లు మిసైళ్లతో దాడి చేస్తారు. కానీ గాడ్జిల్లాకు ఏ నష్టం ఉండదు. అతను విమానాలను ధ్వంసం చేసి కాంగ్ ఉన్న షిప్ను తలకిందులుగా చేస్తాడు. దీంతో షిప్, గాడ్జిల్లా, కొంతమంది సముద్రంలో మునిగిపోతారు. తరువాత వారు కాంగ్ను బంధనాల నుంచి విడుదల చేస్తారు. గాడ్జిల్లాతో పోరాడి వారిని కాపాడాలని కాంగ్, గాడ్జిల్లా మధ్య ఘోర పోరాటం జరుగుతుంది. కాంగ్ గాడ్జిల్లాను సముద్రంలోకి తోసేస్తాడు. తరువాత వంగిపోయిన షిప్ను నిటారుగా చేసి ప్రజలను రక్షిస్తాడు. గాడ్జిల్లా మళ్లీ పైకి వచ్చి ఆ చిన్నమ్మాయి ఉన్న షిప్ వైపు వెళ్తున్నాడు. కాంగ్ ఓ షిప్ నుంచి మరొకదానికి దూకుతూ అక్కడికి చేరతాడు. గాడ్జిల్లాకు గట్టి పంచ్ కొడతాడు. గాడ్జిల్లా కూడా దాడి చేసి కాంగ్ను పడేస్తాడు. కాంగ్ మళ్లీ లేచి గాడ్జిల్లాను సముద్రంలోకి తోసేస్తాడు. దాంతో గాడ్జిల్లా కోపంతో న్యూక్లియర్ శక్తిని ఉపయోగించడానికి సిద్ధమవుతాడు. అది చూసిన కాంగ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి నీటిలోకి దూకుతాడు. గాడ్జిల్లా న్యూక్లియర్ శక్తి వెలుతురు చుట్టూ వ్యాపించి అందరూ ఆశ్చర్యపడతారు. ఇక్కడ గాడ్జిల్లా శక్తి ఎంతెంతో తెలుస్తుంది. తరువాత వారు సముద్రంలోనే పోరాటం ప్రారంభిస్తారు. గాడ్జిల్లా నీటిలో ఊపిరి పీల్చగలడు. కానీ మనిషిలా ఉండే కాంగ్కి అది సాధ్యం కాదు. అందుకే కాంగ్ ఓడిపోతున్నట్టే కనిపిస్తుంది. గాడ్జిల్లా అతనిని చంపేందుకు లోతుల్లోకి లాగుతున్నాడు. మహిళా డాక్టర్ చెబుతుంది, కాంగ్ను ఆదుకోకపోతే గాడ్జిల్లా అతన్ని చంపేస్తాడు. వారు సముద్రంలో మిసైళ్లను పేలుస్తారు. కాంగ్ బయటకు వస్తాడు. డాక్టర్ నాథన్ చెబుతాడు, అన్ని ఆపేయండి. గాడ్జిల్లా మనం చనిపోయామనాలి. వెంటనే యంత్రాలు ఆపేస్తారు. గాడ్జిల్లా కోపంగా చూసి వెళ్లిపోతాడు. డాక్టర్ అంటుంది, ఇప్పుడు కదలితే మనం బతికున్నాం అని తెలుస్తుంది. కాంగ్ను ఎలా తీసుకెళ్లాలి? డాక్టర్ నాథన్, మేము కాంగ్ను ఎగురవేస్తూ తీసుకెళ్తాము. ఇక వైపున మాడిసన్ తన స్నేహితులతో ఆ కంపెనీలోకి ప్రవేశిస్తుంది. గాడ్జిల్లా ఎందుకు కోపంగా స్పందించాడో తెలుసుకోవడానికి వారు కంపెనీ ఏం తయారు చేస్తుందో చూడాలనుకున్నారు. అక్కడ వారికి ఒక పెద్ద జంతువు గుడ్లు కనిపిస్తాయి. గుడ్లు కనిపించగానే ద్వారం మూసేస్తుంది. అసలు వాళ్లు ఉన్నది ఒక యంత్రం. అది ఆ గుడ్లతో పాటు వారిని హాంకాంగ్కి తీసుకెళ్తోంది. అర్థంలో ఆర్మీ కాంగ్ను హాలో ఎర్త్ ప్రవేశద్వారానికి విజయవంతంగా చేర్చుతుంది. వారు కాంగ్ను అడుగుతారు, హాలో ఎర్త్లోకి వెళ్లి అన్వేషించు. కానీ కాంగ్ అంగీకరించదు. అప్పుడు అమ్మాయి ద్వారా చెప్పించాలని నిర్ణయిస్తారు. ఎందుకంటే కాంగ్ ఆమె మాటలు ఎప్పుడూ వినిపిస్తాడు. ఆమె చెబుతుంది, నీ కుటుంబం అక్కడే ఉంది. అప్పుడు కాంగ్ ఒప్పుకుంటాడు. కాంగ్ గుహలోకి వెళ్తాడు.
వారు యాంటీ గ్రావిటీ కార్లలో అతన్ని అనుసరిస్తారు. అది ఓ ప్రత్యేక లోకంలా కనిపిస్తుంది. కార్ల వల్ల వారు కాపాడుకున్నారు. హాలో ఎర్త్లో విభిన్న రాక్షసాలు కనిపిస్తాయి. తరువాత ఒక ఎగిరే రాక్షసుడు వారి యాంటీ గ్రావిటీ కార్పై దాడి చేస్తాడు. ఆ రాక్షసుడు ఆ అమ్మాయిని చంపబోతుండగా కాంగ్ అతన్ని చంపేస్తాడు. అతని తల కట్ చేసి పడేస్తాడు. అనంతరం కాంగ్ ముందుకు సాగుతాడు. అందరూ అతన్ని అనుసరిస్తారు. హాలో ఎర్త్లో గ్రావిటీ లేకపోవడంతో అన్నీ గాల్లో తేలుతూ ఉన్నాయి. ఇకపోతే మాడిసన్, ఆమె స్నేహితులు హాంకాంగ్కి చేరుకుంటారు. అక్కడ వారికి రహస్య ఆయుధాల గురించి తెలుస్తుంది. ఈ కంపెనీ గాడ్జిల్లాను చంపేందుకు ఇంకొక గాడ్జిల్లాను తయారు చేసింది. దానికి పేరు మెచా గాడ్జిల్లా. దీన్ని నియంత్రిస్తున్న వ్యక్తిని కంపెనీ యజమాని డాక్టర్ నాథన్కి పరిచయం చేశాడు. మెచా గాడ్జిల్లా శక్తులు ఎలా ఉన్నాయో పరీక్షించేందుకు స్కల్ క్రాలర్ను అక్కడ వదిలేస్తారు. మెచా గాడ్జిల్లా తన శక్తులతో స్కల్ క్రాలర్ను చంపేస్తాడు. కానీ దీన్ని నడిపించేందుకు ఇంకా శక్తి అవసరం. ఆ శక్తి మాత్రం హాలో ఎర్త్లోనే ఉంది. అందుకే కంపెనీ యజమాని ఆ ఎనర్జీని వెతుకుతున్నాడు. మెచా గాడ్జిల్లాకు ప్రాణం ఇవ్వాలంటే అది తప్పదని. తరువాత మెచా గాడ్జిల్లా యాక్టివేట్ అవుతాడు. అతను యాక్టివ్ అయిన వెంటనే గాడ్జిల్లాకు అర్థమవుతుంది. వెంటనే అతను హాంకాంగ్ వైపు కదలడం ప్రారంభిస్తాడు. హాలో ఎర్త్ చాలా అందంగా ఉంటుంది. అక్కడి కొండల్లో శక్తివంతమైన ఎనర్జీ సోర్స్ ఉంటుంది. కోంగ్ అక్కడికి వెళ్లి తలుపు తెరిచి గర్జించాడు. అక్కడ అతనికి గోడ్జిల్లా శరీర భాగాలతో తయారైన ఒక యుద్ధ ఆయుధం యాక్స్ కనిపిస్తుంది. కోంగ్ దానిని పట్టుకుని ఒక రాజులా కూర్చుంటాడు. ఇదివరకే గోడ్జిల్లా హాంకాంగ్కి చేరుకుంటాడు. ప్రజలు ప్రాణాలు దాచుకునేందుకు పరుగులు పెడతారు. కోంగ్ ఆ ఎనర్జీ సోర్స్ను గుర్తించి అది యాక్స్ను ఛార్జ్ చేస్తుందని తెలుసుకుంటాడు. ఎందుకంటే యాక్స్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు అది శక్తివంతంగా మారుతుంది. అక్కడ ఎవరో ఉన్నారని గోడ్జిల్లా గ్రహించి తన న్యూక్లియర్ శక్తిని నేలపైకి పంపుతాడు. ఆ శక్తి భూమిని ఛిద్రమయ్యేలా చేసి కోంగ్ ఉన్న చోటికి చేరుతుంది. కంపెనీకి చెందిన ఆ మేడం ఓ కుట్ర వేసి అక్కడి ఎనర్జీ శాంపిల్ను పంపిస్తుంది. దాంతో మెకా గోడ్జిల్లాను యాక్టివేట్ చేయాలనేది ఆమె ఆలోచన. ఆమెకు మహిళా డాక్టర్ వ్యతిరేకత తెలిపినా వినదు. కానీ గోడ్జిల్లా రాబోతున్నాడని తెలుసుకున్న తర్వాత తాను పరారవ్వాలని చూస్తుంది. కానీ కోంగ్ ఆమె కారు నాశనం చేస్తాడు. తరువాత కోంగ్ తన యాక్స్తో గోడ్జిల్లాతో యుద్ధానికి సిద్ధమవుతాడు. గోడ్జిల్లా న్యూక్లియర్ శక్తితో యుద్ధానికి సంకేతం ఇస్తాడు. కోంగ్ హాంకాంగ్కి వచ్చి అతనిపై యాక్స్తో దాడి చేస్తాడు. కానీ అది ఒక భవనంలో ఇరుక్కుపోతుంది. గోడ్జిల్లా ఆ అవకాశాన్ని తీసుకుని కోంగ్ను పడేస్తాడు. ఇద్దరి మధ్య ఘోరమైన పోరు మొదలవుతుంది. గోడ్జిల్లా తన శక్తితో కోంగ్ను మోసగించేందుకు ప్రయత్నిస్తాడు కానీ కోంగ్ ధైర్యంగా ఎదిరిస్తాడు. కోంగ్ యాక్స్తో గోడ్జిల్లాపై తీవ్ర దాడి చేస్తాడు. గోడ్జిల్లా కోపంతో న్యూక్లియర్ శక్తిని వాడతాడు. కానీ కోంగ్ తన యాక్స్తో దాన్ని అడ్డుకుంటాడు. కాంగ్, గాడ్జిల్లా మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. గాడ్జిల్లా చాలా శక్తివంతంగా ఉండడంతో కాంగ్ ఓడిపోతాడని అనిపిస్తుంది. గాడ్జిల్లా అతన్ని గాయపరచి నేలకేసి పడేస్తాడు. ఛాతీపై కాలు పెట్టి గర్జిస్తాడు. కాంగ్ కూడా గర్జిస్తాడు. గాడ్జిల్లా అతన్ని అక్కడే వదిలి వెళ్తాడు. ఇంతలో కంపెనీ యజమాని హాలో ఎర్త్లో శక్తిమూలాన్ని కనుగొంటాడు. అదే శక్తితో మెచా గాడ్జిల్లాను యాక్టివ్ చేయాలని చూస్తాడు. కానీ అది అతని నియంత్రణలో ఉండదు. చివరికి మెచా గాడ్జిల్లానే అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత మెకాగోడ్జిల్లా గోడని చిదిమి బయటకు వస్తాడు. గోడ్జిల్లా మెకాగోడ్జిల్లాని చూసి ముందుకు వెళ్లి అతన్ని చంపేందుకు యత్నిస్తుంది. ఇద్దరూ తీవ్రంగా పోరాడుతారు. మెకాగోడ్జిల్లా బలమైన కారణంగా గోడ్జిల్లా ఓటమి చెందినట్లే కనిపిస్తాడు. గోడ్జిల్లా కిందపడిపోతాడు. మాడిసన్ మరియు ఆ హ్యాకర్ మెకాగోడ్జిల్లా పవర్ ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ అక్కడని అన్ని యంత్రాలు లాకయ్యాయి. ఇంకోవైపు గాయపడిన కాంగ్ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అతను మరణించబోయాడని కనిపిస్తుంది. ఆ అమ్మాయి కాంగ్ హృదయ స్పందన వింటుంటే అది త్వరలో ముగిసిపోతుందని చెప్తుంది. డాక్టర్ నాథన్ కాంగ్ జీవించాలంటే విద్యుత్ షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటారు. వారు ఆ యాంటీ
గ్రావిటీ కారు ఉపయోగించి అతనికి షాక్ ఇస్తారు. కాంగ్ కదిలి ఇప్పుడు మేల్కొన్నాడు. ఆ అమ్మాయి కాంగ్కు గోడ్జిల్లా మన శత్రువు కాదు, స్నేహితుడని చెబుతుంది. కాబట్టి ఆమెకు సహాయం చేయాలని సూచిస్తుంది. కాంగ్ అక్కడికి వెళ్లి గోడ్జిల్లాను రక్షిస్తాడు. గోడ్జిల్లా కూడా అర్థం చేసుకుంటాడు కాంగ్తో కలిసి పోరాడాలని. మెకాగోడ్జిల్లా అంత బలంగా ఉన్నా ఇద్దరిపై పెద్ద భారంగా పడతాడు. కాంగ్ తన అక్సెని కనుగొంటాడు, కానీ అది ఛార్జ్ అయిపోలేదు. అయినప్పటికీ కాంగ్ ఆ అక్సెతో మెకాగోడ్జిల్లాపై దాడి చేస్తాడు. మాడిసన్ మరియు హ్యాకర్ యంత్రాన్ని ఆఫ్ చేయలేక దానిపై నీరు పోస్తారు. కొద్దిసేపు మెకాగోడ్జిల్లా ఆఫ్ అవుతుంది. ఆ అవకాశం ఉపయోగించి మెకాగోడ్జిల్లా తన అణుశక్తితో కాంగ్ అక్సెని ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు బలంగా మారిన కాంగ్ మెకాగోడ్జిల్లాను ధ్వంసం చేస్తాడు. దాని పాదాలు, చేతులు, తలను విడగొడతాడు. మెకాగోడ్జిల్లా చనిపోయాక పరిస్థితులు తిరిగి సాధారణంగా మారతాయి. గోడ్జిల్లా మళ్లీ లేచి వస్తాడు. కాంగ్ తన అక్సె తీసుకొని యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ వారు పోరాడకుండా గోడ్జిల్లా సముద్రానికి వెళ్తాడు. కాంగ్ హాలో భూమిలోకి ఎప్పటికీ వెళ్లిపోతాడు. ఆ చిన్న అమ్మాయి కూడా అతనితో వెళ్లిపోతుంది.